హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి సండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. సో యాక్చువల్లీ ఇంకా ముందు రోజు అయితే వైషు అడిగిందండి, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా హెయిర్ ప్యాక్స్ వేసుకుంటున్నారంటే జుట్టు బాగా పెరగాలని. సో నాకు కూడా ఇది నెయ్యమని చెప్పి ఇంకా గోలగోలు చేసింది. సర్లే సండే రోజు ఎట్లాగో హాలిడే ఉంటుంది కదా, సో మార్నింగ్ పెడతానులే తలకి ఏదన్నా అని చెప్పాను. కానీ దానైతే ఇంకా నిద్రపోయింది. దానైతే లెగవలేదు. కానీ ఇంకా ఆ వైషు కన్నా ముందైతే హంసి లేచి కూర్చుందనమాట. నాకు జుట్టు బాగా పెరగాలని చెప్పి ఏదో మామూలుగా నేనైతే అలోవేరాని అయితే మిక్సీలో అయితే పట్టేసి ఇంకా అదైతే పెడదాం అనుకుంటున్నాను. అసలు మనం ఫోన్లో చూసామంటే ఇంకా అసలు ఏది వాడాలో ఏది వాడకూడదో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాదండి. అలా అయిపోయింది. బోలెడని టిప్స్ చెప్తుంటారు జుట్టు పెరగడానికి. అసలు ఏది పూస్తే పెరిగిద్దో అంటే ఒకే ఛానల్లో చూసినా కూడా చాలా రకాలు చెప్తా ఉంటారు. అంటే ఏది కరెక్ట్గా వర్క్ అయిద్దో కూడా మనకైతే తెలీదు. కాకపోతే అందరికీ పొడుగ్గా జడ ఉండాలని ఆశ లేకుండా ఎవరుకుంటే చెప్పండి. అందరికీ పొడుగు జడ ఉంటే అందరికి ఇష్టపడేయడమే కదా. ఇంకా అందుకని చెప్పి ఇంకా హంసి వాళ్ళు కూడా జుట్టు బాగా పెరగాలంట, స్పీడ్గా పెరగాలంట. ఇంకా అని చెప్పేసి హంసి అయితే ఫస్ట్ నాకు పోయి మమ్మీ వైషు నిద్రపోతుంది కదా అని చెప్పి పొద్దున్నే లేచింది. మామూలుగా అయితే సండే రోజు కొంచెం లేట్గానే లెగుస్తారు. ఇంకా ఆ రోజు ఇది పూజించుకోవడం కోసం తను పొద్దున్నే లేచింది. సర్లే అని చెప్పి ఫస్ట్ అయితే తనకి పోస్తున్నాను అనమాట. బయట అయితే కొంచెం చల్లగా ఉంటుందిలే అని చెప్పి మెట్లల్లో కూర్చొని ఇంకా ఫస్ట్ తనకైతే అప్లై చేస్తున్నాను. సో అదే చెప్పాను కదా, మనం మామూలుగా యూట్యూబ్లో అట్లా చూస్తే చాలా రకాలు చెప్తుంటారండి టిప్స్. ఇంకా మనకి ఏది వర్క్ అయిద్దో కూడా అర్థం కాదు, దేన్ని వాడాలో కూడా తెలియదు అనమాట. అన్ని రకాలు చెప్తుంటారు. అన్నిటికీ జుట్టు పెరిగిద్దనే చెప్తారు. మరి దేన్ని కరెక్ట్గా వాడాలో నాకైతే తెలియదు. మీరెవరన్నా ఏదైనా టిప్ యూజ్ చేసి జుట్టు బాగా పెరిగిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి అదేంటని. సో నేను మా పిల్లలకైతే యూజ్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరికి బాగా పెద్ద జడ వచ్చేలాగా ట్రై చేయాలనుకుంటున్నాను. ఇంకా హంసికైతే పూసేసాను. ఇంకా వైషుని అయితే లేపితే తనైతే లెగవనే లేదండి. సర్లే ఈ లోపల బ్రేక్ఫాస్ట్కి రెడీ చేయొచ్చులే అని ఆల్రెడీ చట్నీ అయితే పెట్టేశాను. ఇంకా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్ దోశ చేద్దామని ఇంకా మిక్సీలో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకొని, కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. బాగా మెత్తంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎగ్ దోశకి. సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడిగా మనం తిన్నామంటే ఎగ్ దోశ అల్టిమేట్గా ఉంటుంది. సో ఇంకా దానికోసం అయితే ఇంకెట్లాగో సండేనే కదా ఎగ్ దోశ వేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా ఆ ఎగ్ దోశ మీద ఈ కారం పూస్తే బాగుంటుంది. మనకి కారం అంటే మనం తినేదాన్ని బట్టి స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అంత స్పైసీగా వద్దనుకుంటే మామూలుగా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మరీ చప్పగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇదిగో ఫైనల్గా ఇట్లా మిక్సీ ఇంత పేస్ట్గా మెత్తగా మనం చట్నీ ఎలా పట్టేస్తామో అలా మెత్తగా అయితే పేస్ట్ లాగా పట్టేసేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని అయితే పక్కన పెట్టేసేసాను. ఇంకా చట్నీ కూడా మామూలు దోశలోకి చట్నీ కూడా చేశానని చెప్పాను కదా. ఇంకా హంసిక అయితే తలకైతే పూసుకొని ఉంది కదా, ఇంక తనైతే తింటానని చెప్పింది అనమాట బ్రేక్ఫాస్ట్ అది. సో తనకైతే దోశలు ఇచ్చేసాను, తింటుంది. అంటే ఎగ్ దోశ అదేం తినదులేదండి, మామూలు దోశలే తింటుంది. ఇంకా మా చిన్నోడు కూడా నిద్రలో ఇచ్చాడు. సో వాడికి కూడా ఇంకా బ్రష్ అది చేపించేసి ఇంకా వాడికి కూడా దోశలు అది పోసిస్తే తింటున్నాడు. ఇంక వీళ్ళిద్దరైతే తినేసిన తర్వాత అయితే ఇంకా మేము పెద్దవాళ్ళని తినేటప్పుడు ఎగ్ దోశ వేసుకుంటాం అనమాట. వీళ్ళిద్దరికి టిఫిన్ అది పెట్టేసిన తర్వాత అయితే ఇంకా షూ అయితే ఉతికేసానండి. బ్లాక్ షూ ఉంటుంది కదా, సో బ్లాక్ షూ అయితే వారంలో అన్ని రోజులు వేసుకుంటారు. ఒక్కరోజు వచ్చి వైట్ షూ ఉంటుంది అనమాట. సో ఇంకెట్లాగో సండే హాలిడేనే, కొంచెం ఎండ కూడా బాగానే ఉంది ఆ రోజు, అందుకని ఉతికేసేసాను. వాటిని ఇంకా ఎండలో ఎండబెట్టేసేసి ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా మా కోసం అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా ఈరోజు మా కోసం అయితే ఎగ్ దోశ వేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ దోశ అయితే పోసేసుకొని యాజ్ యూజువల్గా దోశ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఫస్ట్ అయితే మామూలుగా మనం దోశ అయితే పోసేసుకొని ఆ తర్వాత అయితే కోడిగుడ్డు కొట్టేసి వేయాలి. దాని మీద వేసేసి ఆ ఎగ్గునంతా కూడా బాగా అప్లై చేసేసుకోవాలి. దోశ మనం ఎంతవరకు వేస్తామో అదేవిధంగా ఎగ్గును కూడా మనం
వైట్ ఎల్లో అని వస్తుంది కదా, దాన్ని అయితే మొత్తం దోశ మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టాం కదా ఇందాక, ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం, సాల్ట్, సో ఇదంతా పేస్ట్ మనం మిక్సీ పట్టేసి పెట్టాం కదా. ఇప్పుడైతే ఆ పేస్ట్ కూడా దోశ మీద అంటే ఎగ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకొని, మిక్సీ పట్టిన కారం ఉంది కదా ఉల్లిపాయ కారం, సో దాన్ని అయితే వేసేసుకొని దాన్ని కూడా మనం ఎగ్ ఎలా దోశ మొత్తం అప్లై చేస్తామో అలాగే కారాన్ని కూడా దోశ మొత్తం అయితే అప్లై చేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుని అంటే రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. హైలో పెట్టేస్తే లోపల ఉన్న కోడిగుడ్డు అంత సరిగ్గా ఉడకదండి. సో మనం ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక సైడ్కి హాఫ్ వరకు ఫోల్డ్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటేనే దోశ బాగుంటుంది. అంటే లోపల ఎగ్ కూడా బాగా కుక్ అయ్యిద్ది, లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. సో నేనైతే ఇంకా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసేసాను దోశని. సో దోశ అంతా అయిపోయిన తర్వాత అయితే చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా అలా సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీంట్లోకైతే చట్నీ వేసుకొని తినేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు చాలామంది ఎగ్ దోశ అంటే చాలా వెరైటీగా చేస్తుంటారు. కొంతమంది ఒట్టి దోశ మీద ప్లెయిన్గా కొడుగుడ్డును కొట్టేసి దాని మీద ఉప్పు కారం జల్లేసుకొని అలా తింటారు. కొంతమంది మనం ఆమ్లెట్ వేస్తాం కదా, అట్లాగే దోశ మీద ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసి వేసేసుకుంటారు. అదొక రకం ఎగ్ దోశ. సో ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు కదా. కొంతమంది ఆ కోడిగుడ్డు ఇప్పుడు నేను కారం చేశాను అది రెండు ఒకేసారి ఒక గిన్నెలో మిక్స్ చేసేసి దోశ మీద పోసేస్తారు. సో ఇన్ని రకాలుగా చేస్తారనమాట. సో మేము కూడా బ్రేక్ఫాస్ట్ అది తినిన తర్వాత హంసికాకైతే హెడ్ బాత్ అది చేపించేసానండి. ఇంకా వైషు అయితే అప్పుడు అప్లై చేసుకుంది. ఇంకా కొంచెం సేపు ఆగి తను కూడా హెడ్ బాత్ చేస్తుంది అనమాట. ఇంకా ఇలా అయితే పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా వైషు చెప్పాను కదా, ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు. చిన్నోడు కూడా ఆడుకుంటున్నాడు. ఇంకా తర్వాత వైషు కూడా ఒక 1 hour 2 hours అలా ఉంచుకొని తను కూడా హెడ్ బాత్ అది చేసేసింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇంకో పక్క లంచ్ ప్రిపేర్ కూడా స్టార్ట్ చేశాను. ఒక స్టవ్ మీద వచ్చి అన్నం పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద అయితే చికెన్ కర్రీ, సండే కదా ఇంకా చికెన్ తెచ్చామండి. ఇంకా చికెన్ కర్రీ అది ప్రిపేర్ చేస్తున్నాను. సండే అంటే యాజ్ యూజువల్ ఎప్పుడు చికెనే ఉంటుంది. ఇంక ఇంట్లో ఏమీ తినరు అనమాట, చేపలు, రొయ్యలు ఇట్లాంటివి ఏమీ తినరు. అందుకని ఎప్పుడు ఇంకా చికెనే అనమాట సండే అంటే. ఇంకా వంట కూడా చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా రసం కూడా పెట్టేశాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత రసం కూడా చేయాలి. వాషింగ్ మిషన్ కూడా ఇంకా అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఆ బట్టలు కూడా ఉతికేసేయాలి, ఆ బట్టలన్నీ ఆరేసేయాలి. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు. మా చిన్నోడు కూడా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఎవరు ఆటల్లో వాళ్ళు ఉన్నారు, సండే కదా. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంటారు. కొంతసేపు అరుచుకుంటారు, కొంతసేపు తన్నుకుంటారు. మొత్తానికి ఏదో వాళ్ళకి కనిపించలేదండి బట్టలు. ఇంకా దానికోసం చూడండి బట్టలన్నీ పీకి పెట్టేసేసారు. ఇప్పుడు అవన్నీ సర్దాలి. సో వంట అయిపోయిందిలే అని చెప్పి కొంచెం రిలాక్స్గా అలా టీవీ దగ్గర కూర్చుందాం అనుకుంటే మా పిల్లలు ఇంకో పని పెట్టారనమాట. ఇది వాళ్ళకి ఏదో డ్రెస్ కనిపించలేదని చెప్పి ఇంకా వైషు అయితే మొత్తం లాగేసేసింది. ఇంకా కింద కూడా తీసేసి ఎట్లాగో కొంచెం తీసేసింది కదా, మిగతాయి కూడా తీసేసి మొత్తం సర్దితే సరిపోయిద్దిలే అని ఇంక ఇప్పుడు ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా పెట్టేసేయాలన్నమాట షెల్ఫ్లో. ఇంకా కింద కూడా తీసేసి అన్నీ ఒకేసారి సర్దేద్దాంలే అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ ఎలాగున్నాయి ఏంటని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.